మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇఫ్ యు లైక్ ద కంటెంట్ ప్లీజ్ డు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. మన దేశంలో ఎన్నో ఆనకట్టలు ఉన్నాయి కదా. అవి మనకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ వాటి భద్రత వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ వ్యవస్థకు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన సమావేశం లోపల ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. మనం రోజూ వాడే నీళ్లు, మన ఇళ్లకొచ్చే కరెంటు, వీటన్నిటికీ ఆధారం ఈ ఆనకట్టలే. నిజంగా ఇవి భారీ కట్టడాలు. మరి ఇంత కీలకమైన ఈ నిర్మాణాల భద్రత చూసుకునేదెవరు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవాలి కదా. ఆ ప్రశ్నకు సమాధానమే జాతీయ ఆనకట్ట భద్రతా కమిటీ, అంటే NCDS. 2021లో ప్రభుత్వం ఒక కొత్త చట్టం తెచ్చింది. అదే ఆనకట్ట భద్రతా చట్టం. ఆ చట్టం కిందనే ఈ కమిటీ ఏర్పడింది. దీని ముఖ్యమైన పనేంటంటే దేశంలో ఉన్న అన్ని డ్యాంలకు ఒకే రకమైన సేఫ్టీ రూల్స్ ఉండేలా చూడటం. ఒక రకంగా మన డ్యాంలకు ఇదొక రక్షణ కవచం లాంటిదన్నమాట. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఈ NCDS వాళ్ల 11వ సమావేశం జరిగింది. ఇది ఏదో మామూలు మీటింగ్ కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద పెద్ద అధికారులు, ఇంజనీరింగ్ రంగంలో ఎంతో అనుభవమున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, ఇలా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్లందరూ ఒక్కచోట కూర్చుని మన డ్యాంల భవిష్యత్తు గురించి చాలా లోతుగా చర్చించారు. ఈ సమావేశాన్ని మొదలుపెడుతూ కమిటీ చైర్మన్ శ్రీ అనుపమ్ ప్రసాద్ గారు చాలా సూటిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, మనమిప్పుడు కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాం. చట్టం ప్రకారం మనమీద బాధ్యతలు పెరిగాయి. కాని ఆ పనులను సరిగ్గా చేయడానికి కావాల్సినంత నైపుణ్యం, సిబ్బంది మన దగ్గరింకా పూర్తిస్థాయిలో లేరు అని స్పష్టంగా చెప్పారు. సో అసలు సమస్య ఎక్కడుంది? 1. కొత్త చట్టం వల్ల పెరిగిన బాధ్యతలు. 2. డ్యాములను చూసుకునే వాళ్లకు టెక్నాలజీ పరంగా ఇంకా నైపుణ్యం పెరగాలి. ఇక 3. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఇంకా మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ఈ 3 విషయాలను సరిగ్గా పట్టించుకుంటేనే మన డ్యాంలు రాబోయే రోజుల్లో సురక్షితంగా ఉంటాయి. సరే, ఈ సవాళ్లను ఎదుర్కోవడం ఎలా? దీనికోసం కమిటీ ఒక కొత్త సేఫ్టీ టూల్ కిట్ను తయారు చేయాలని నిర్ణయించింది. అంటే భద్రతకు సంబంధించిన కొత్త పద్ధతులు, నియమాలు అన్నమాట. ఆ టూల్ కిట్లో ఏమేమున్నాయో గైండి ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటిది CDSE, అంటే సమగ్ర ఆనకట్ట భద్రతా మూల్యాంకనం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, మన బండికి పూర్తి సర్వీసింగ్ ఎలా చేయిస్తామో అలా డ్యాంకి చేసే పూర్తి హెల్త్ చెకప్ అన్నమాట. డ్యాం పునాదుల నుంచి మొదలుపెట్టి అది పనిచేసే తీరు వరకు ప్రతి ఒక్క అంశాన్ని చాలా లోతుగా పరిశీలిస్తారు. ఇక 2వది రిస్క్ అసెస్మెంట్. ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు ఏదైనా పాలసీ ఇచ్చే ముందు మనకున్న రిస్క్ను ఎలా అంచనా వేస్తాయో ఇది కూడా దాదాపు అలాంటిదే. ఒకవేళ డ్యాం విఫలమైతే ఎంత నష్టం జరగొచ్చు, అలా జరగడానికి అవకాశం ఎంత ఉంది అని శాస్త్రీయంగా లెక్క కడతారన్నమాట. ఇక్కడ మనమొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఈ CDSE, రిస్క్ అసెస్మెంట్ లాంటి పద్ధతులు మన దేశంలో డ్యాంలను నిర్వహిస్తున్న చాలా మందికి పూర్తిగా కొత్తవి. అంటే ఈ కొత్త చట్టం ద్వారా మన డ్యాంల భద్రత విషయంలో మనమొక పెద్ద ముందడుగు వేస్తున్నామని అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత కొత్త పద్ధతులను ఎలా అమలులోకి తేవాలి? ఉదాహరణకు, ఈ రిస్క్ అసెస్మెంట్ విషయంలో కమిటీ చాలా పద్ధతిగా ముందుకెళ్ళింది. ముందు దాని గురించి అందరూ కూర్చుని లోతుగా చర్చించారు. ఇది దేశానికి ఎంత ముఖ్యమో గుర్తించారు. ఆ తరువాత ఈ పని కోసమే ఒక స్పెషల్ ఎక్స్పర్ట్ కమిటీని వెయ్యాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. వాళ్లు కేవలం వచ్చిన ప్రతిపాదనలకు తల ఊపడం లేదు, వాటిని ఇంకా ఎలా మెరుగుపరచవచ్చో చూస్తున్నారు. ఇక్కడ చూడండి, కొత్త డ్యాంను మొదటిసారి నీటితో నింపే ప్రణాళికలో ఫలానా కొలతల ప్రకారమే నీటిని నింపాలి అని కొన్ని ఖచ్చితమైన రూల్స్ను జోడించి ఆ ప్లాన్ను మరింత పటిష్టం చేశారు. ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. CDSE ఫ్రేమ్వర్క్ లాంటి పెద్ద విషయాలను ఇంకా మెరుగుపరచాలని చెప్పారు. అదే సమయంలో కొన్ని రకాల డాక్యుమెంట్ల అప్రూవల్ లాంటి పనులను రాష్ట్ర సంస్థలకే అప్పగించారు. దీనివల్ల పనులు వేగంగా జరుగుతాయి. భూకంపాలను గుర్తించే పరికరాల విషయంలో మాత్రం ప్రస్తుతం ఉన్న రూల్స్నే ఫాలో అవ్వాలని నిర్ణయించారు. ఈ చర్చలు, నిర్ణయాలు కేవలం పేపర్లకే పరిమితం కాదు. వీటి ప్రభావం బయట క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనం ఉత్తరప్రదేశ్లోని చంద్రప్రభ డ్యాం ఉదాహరణను ఒకసారి చూడాలి. ఉత్తరప్రదేశ్లో ఉన్న చంద్రప్రభ డ్యాంలో నీళ్లు లీక్ అవ్వడం మొదలైంది. ఇది చిన్న విషయమేమీ కాదు. కాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగా స్పందించి ఆ సమస్యను విజయవంతంగా పరిష్కరించింది. వాళ్లు తీసుకున్న ఈ చర్యను
ఎన్సీడీఎస్ ప్రత్యేకంగా మెచ్చుకుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, సరైన టైంలో సరైన చర్యలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను కూడా ఆపొచ్చు. చివరిగా ఈ సమావేశం రాబోయే రోజులకు ఒక స్పష్టమైన దారిని చూపించింది. కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలి. సిబ్బందికి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్త చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మొత్తం వ్యవస్థను మరింత బలంగా తయారుచేయాలి. ఇదే ముందున్న మార్గం. అసలు ఈ ప్రయత్నమంతా ఎందుకు? ఎందుకంటే అంతిమ లక్ష్యం చాలా పెద్దది. మన దేశంలో నీటి భద్రత, కరెంట్ ఉత్పత్తి, రైతుల వ్యవసాయం, వరదల నియంత్రణ, వీటన్నిటి భవిష్యత్తు మన డ్యాంలు ఎంత సురక్షితంగా ఉన్నాయనే దానిపైనే ఆధారపడి ఉంది. మన దేశంలో దాదాపు 5,000కు పైగా పెద్ద ఆనకట్టలున్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇంత భారీ సంఖ్యలో ఉన్న ఈ నిర్మాణాలన్నింటినీ కాపాడటానికి ఈ కొత్త చట్టాలు, ఈ కొత్త విధానాలు సరిపోతాయా? లేక మనం ఇంకా ఏమైనా చెయ్యాలా? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.